అనగనగా ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులో 3 చేపలు నివసిస్తూ ఉండేవి. అవి కలిసి ఎంతో స్నేహంగా ఉండేవి. మొదటి చేప చాలా తెలివైనది, దూరదృష్టి కలది. అది భవిష్యత్తులో వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి తగిన ప్రణాళికతో ఉండేది. రెండవ చేప సమయస్ఫూర్తి గలది. సమస్య ఎదురైనప్పుడు తన తెలివిని ఉపయోగించి ఎలాగైనా బయటపడగలనని నమ్మేది. మూడవ చేప సోమరిగా అమాయకంగా ఉండేది. అది భవిష్యత్తు గురించి ఆలోచించదు, కష్టపడదు. ఏం జరిగితే అదే జరుగుతుందిలే అని దూరంలో ఉండేది. ఈ 3 చేపలు సరస్సులో హాయిగా జీవించాయి. వాటి స్వభావాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవి. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ 3 మత్స్యకారులు ఆ సరస్సు దగ్గరికి వచ్చారు. సరస్సులోని చేపలను చూసి వారు చాలా సంతోషపడ్డారు. ఓహో, ఈ సరస్సులో ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి అన్నాడు మొదటి మత్స్యకారుడు. ఆ మత్స్యకారులు మాట్లాడుకున్న మాటలు మొదటి తెలివైన చేప విన్నది. అది వెంటనే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. స్నేహితులారా, మనం ప్రమాదంలో ఉన్నాం. మత్స్యకారులు రేపు ఉదయం మనలను పట్టుకోవడానికి వస్తున్నారు. మనం వెంటనే ఈ సరస్సును విడిచిపెట్టి వేరే చెట్టుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే బయలుదేరితే మనం సురక్షితంగా బయటపడదాం అని మొదటి చేప చెప్పింది. రెండవ చేప ఆలోచించి అంది, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఇంత త్వరగా ఎందుకు భయపడాలి? ఆపద నిజంగా వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. అప్పుడు మూడవ చేప నవ్వి అంది, ఓహో, మత్స్యకారులు వస్తున్నారని నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగితే అదే జరుగుతుందిలే. భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడున్న ఆనందాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? మొదటి చేప వాటి మాటలకు నిరాశపడింది. మీరు నా మాట వినడం లేదు. ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తే ఆలస్యం అవుతుంది. నేను మాత్రం ఇప్పుడే వేరే సరస్సులోకి వెళ్తాను అని చెప్పి ఆ తెలివైన చేప వెంటనే ఆ సరస్సు నుండి బయటపడి సమీపంలో ఉన్న ఒక చిన్న కాలువ గుండా ప్రవహించి సురక్షితంగా వేరే పెద్ద సరస్సులోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మత్స్యకారులు నిజంగానే సరస్సు దగ్గరికి వచ్చారు. వారు పెద్ద వలలు తెచ్చి సరస్సులోకి వేసి చేపలను పట్టుకోవడం మొదలుపెట్టారు. రెండవ చేప మత్స్యకారులను చూసి భయపడింది. అయ్యో, నా స్నేహితుడు చెప్పింది నిజమే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళన పడింది. అది వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగించింది. ఒక మత్స్యకారుడు వల వేస్తున్నప్పుడు రెండవ చేప చనిపోయినట్లు నటించింది. అది తన కడుపును పైకి తిప్పి నీటిపై తేలింది. మత్స్యకారులు దాన్ని చూసి, ఓహో, ఈ చేప చనిపోయినట్లుంది, దీనిని పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకొని దాన్ని పక్కన పడేశారు. రెండవ చేప ఆ అవకాశం కోసం ఎదురు చూసి మెల్లగా మత్స్యకారులకు తెలియకుండా తిరిగి నీటిలోకి జారి వేగంగా దూరం పారిపోయింది. తన తెలివితో అది ప్రాణాలను కాపాడుకుంది. మూడవ చేప మాత్రం ఇంకా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోయింది. అది సరస్సులో ఒక మూలలో దాక్కుంది. బహుశా వాళ్ళు నన్ను పట్టుకోలేరులే అని అనుకుంది. కానీ మత్స్యకారులు చాలా నైపుణ్యంగా వలలు వేశారు. మూడో చేప ఆ వలలో చిక్కుకుంది. మత్స్యకారులు వలను బయటకు తీయగానే అందులో చిక్కుకున్న చేపలను చూసి ఆనందపడ్డారు. మూడో చేప వారికి దొరికిపోయింది. అది వలలో చిక్కుకున్న తర్వాత భయంతో వణికిపోయింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. దానికి ప్రాణాలు దక్కలేదు. మత్స్యకారులు దానిని తీసుకువెళ్ళిపోయారు. తెలివైన మొదటి చేప సురక్షితంగా వేరే సరస్సులో హాయిగా జీవిస్తూ ఉంది. రెండవ చేప కూడా తన తెలివిని ఉపయోగించి ప్రాణాలను కాపాడుకొని బతికింది. కానీ సోమరిగా అమాయకంగా ఉండే మూడవ చేప తన నిర్లక్ష్యం వల్ల ప్రాణాలను కోల్పోయింది. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.